నిరుద్యోగం రూపుమాపాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల 60,000 కొత్త ఆటో పర్మిట్లు జారీ చేయడానికి గైడ్ లైన్స్ తో జీవో జారీ చేసింది. ప్రభుత్వ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ ఆంక్షలు విధించడం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ కన్వీనర్ వెంకటేశం ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు వృత్తి చాలా విలువైందని, అదేవిధంగా కష్టతరంగా కూడా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టీయూడబ్ల్యూజే ఐజేయు మహాసభ ఖమ్మం నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల పాల్గొన్నారు. గిరిజన ఆదివాసీ ప్రజలు పడుతున్న కష్టాలు, వాటి పరిష్కారాల కోసం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ పరిధిలో ఆదివాసీ జేఏసీ గిరిజన ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ద్వారా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 7న జరిగే కూతురు జయారెడ్డి వివాహానికి రాహుల్ గాంధీని ఆహ్వానించడానికి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సంగారెడ్డిలోని రామ్ మందిర్ గుడిలో జగ్గారెడ్డి కూతురు వివాహం జరగనుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమాద స్థాయికి నెట్టేసి విధంగా ప్రస్తుత పరిస్థితి నెలకొందని, బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఏపీలో ఉన్నారని రావినూతలు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ రావడం ఓ చరిత్ర అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు అసంపూర్తిగా ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ భూపాలపల్లి మార్గంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల అలసత్వంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు.